మంత్రి గారు కంగ్రాచులేషన్స్. చూద్దాం, ఇంకో 2 రోజులు టైం ఉంది. ఏంటి మీ ప్రయారిటీ ఏంటి? పార్టీ ప్రయారిటీ అంటూ ఏం లేదు. మా అందరి తాలూకు ఆలోచన కూడా ఎన్డీఏ గెలవాలని అనుకున్నాం. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది. రాష్ట్రంలో చూస్తే 1 సైడెడ్ గా అసలు ఎన్డీఏని ఏ రకంగా గెలిపించారో ప్రతి ఒక్కరం కూడా కల్లారో చూసాం. ఊహించిన విజయం ఈ రోజు సాధించాం. కాబట్టి ఎన్డీఏ మీద మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని. సో ఈ రేపు భవిష్యత్తులో 5 సంవత్సరాలు ఈరోజు ఆనందమైన విషయం ఏంటంటే ఎన్డీఏలో ఒక ప్రధాన పాత్ర ఈ రోజు తెలుగుదేశం మళ్లీ పోషిస్తుంది. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏలో ఇదే రకమైనటువంటి పాత్ర పోషిస్తే చాలా ప్రాజెక్టులు, నిధులు కేంద్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని వెళ్ళాం, అభివృద్ధి చేసుకోగలిగాం. అదే స్థాయిలో ఈ రోజు కూడా మన కేంద్ర ప్రభుత్వాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి నష్టాన్ని, జరిగినటువంటి అన్యాయాన్ని, అరాచకాన్ని అవన్నీ కూడా పూడ్చుకొని దేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తయారు చేయాలనేది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. దానికి అన్ని రకాలుగా సహకారం కేంద్రం నుంచి మేము తీసుకుంటాం. అంటే స్పీకర్ పోస్టు అని ఏదో అంటున్నారు, అది ఒట్టి రూమర్స్ ఒక్కటే. దాని మీద ఎటువంటి చర్చ కూడా జరగలేదు. మా ఆలోచన ఏదో ఈరోజు ఈ మంత్రులు కావాలి, ఆ మంత్రులు కావాలని కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం ఏ రకంగా జరుగుతుంది, దానికోసం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలనేదే చంద్రబాబు నాయుడు గారి తనకు ఆలోచన. ఒకవేళ ఏదన్నా మిమ్మల్ని అడిగితే కనుక ప్రధానమైనటువంటి నన్ను అడిగితే నేను ఇండివిజువల్ గా తీసుకునే నిర్ణయం కాదు. ఏ నిర్ణయాలన్నా సరే మా పార్టీ తరఫున, మా ఎంపీల తరఫున మా అధినాయకుడు, మా బాస్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా సరే మేము కష్టపడి పనిచేసి ఆ నిర్ణయాన్ని విజయవంతంగా ముందుకు నడిపిస్తాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్డీఏ అంటే బీజేపీ అగ్రనాయకత్వానికి ఏమైనా మీ అభిప్రాయం ఏమైనా తెలియజేశారా? మా వరకు ఏం లేదండి. మేము పార్టీ పరంగానే కమ్యూనికేట్ చేస్తాం. సో ఆ బాధ్యత అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిదే. చంద్రబాబు నాయుడు గారి కంటే అనుభవవంతుడు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఆయనకి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలో ఆయనకి చక్కగా తెలుసు. కాబట్టి ఆయనదే బాధ్యత. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు దాన్ని ఆమోదిస్తూ ముందుకు నడిపించడం ఆయనకి నమ్మే ఆయన తాలూకా నాయకులుగా మా అందరి తాలూకా కర్తవ్యం. కాబట్టి ఆ మార్గంలో మేము నడుస్తాం. అంటే అమరావతి రాజధాని ఉంది, పోలవరం ఉంది, అవన్నీ కూడా ప్రయారిటీ. అందుకే నన్ను అన్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఏ కార్యక్రమాలు ఉన్నాయో దాని పరంగా మా ఆలోచన ఉంటుంది. ఒక ఏదో మంత్రి తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని కంటే ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, క్యాపిటల్ చేయాలి, సాగునీటి ప్రాజెక్టులు చేయాలి. ఈ రోజు రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ న్యాయం చేయాలి. దీనికి కేంద్రం తాలూకు అవసరం ఉంది, కేంద్రం తాలూకు సహకారం కావాలి. దాని మీద మేము దృష్టి పెడతాం. అంటే ప్రధానంగా అంటే శాఖలు, మంచి శాఖలు తీసుకోవడం ద్వారా కూడా రాష్ట్రానికి మేలు జరగచ్చు కదా. ఎస్ అందుకనే ఆ ఆలోచన అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెడుతున్నాం. ఆయనకి ఏ శాఖలుంటే ఏ రకంగా రాష్ట్రానికి మనం బెనిఫిట్ చేయగలం, ఆంధ్రప్రదేశ్కి ఎలా న్యాయం జరుగుతుంది అనేది ఆయనకి చక్కగా తెలుసు. ఆయన కొత్తగా వచ్చిన నాయకుడు కాదు. గతంలో ఎన్డీఏలో వాజ్పేయి గారి టైంలో కూడా పనిచేశారు. సో ఆ రకంగా ఆయన బాధ్యత తీసుకుని అవి నిర్ణయం చేస్తారు. మీ నాన్నగారు కూడా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ చేశారు. మీకు బాగా అత్యంత ఇష్టమైనటువంటి శాఖ ఏంటి మీ పరంగా వ్యక్తిగతంగా? మనకంటూ వ్యక్తిగతంగా ఎటువంటి ఇష్టాలు కానీ అయిష్టాలు కానీ లేవు. తెలుగుదేశం పార్టీ నా మీద ఏ బాధ్యత పెట్టినా సరే, అది కష్టమైన ఏ రకమైనటువంటి పని అయినా సరే దాన్ని ఇష్టంగా ముందుకు నడవడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను.